వెల్కమ్ బ్యాక్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం 2,4-D అనే కలుపు మందు గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనం తెలుసుకుంటున్నామో ఒకసారి చూడండి. ఫస్ట్ 2,4-D అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఆ తర్వాత 2,4-D యొక్క హిస్టరీ, 2,4-D అనేది మనకి ఎన్ని విధాలుగా మనకి మార్కెట్లో ఉంది, అదేవిధంగా వీటి యొక్క డోసేజ్ అనేది ఎలా వాడాలనేది కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 2,4-D అనేది ఏ కలుపు మందుల్ని నివారిస్తుందో కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2,4-D అంటే ఏమిటి. 2,4-D అంటే మనకి 2,4-డైక్లోరోఫినాక్సి ఎస్టిక్ యాసిడ్ అనమాట. 4-D అనేది ఎప్పటి నుంచో ఉంది, అంటే కలుపు మందుల్లో మనకు మొదటగా వచ్చింది కూడా మనకు 2,4-D. ఇక్కడ 2,4-D అనేది ఎన్ని రూపాలలో మనకి లభిస్తుంది. సోడియం సాల్ట్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది అమైన్ సాల్ట్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్ ఫామ్ రూపంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం 3 రకాలైనటువంటి రూపాలనే దానికి ఎంతెంత డోసెస్ కూడా మనం వాడాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సోడియం సాల్ట్. సోడియం సాల్ట్ W% రూపంలో ఉంటుంది. ఇది ఎకరాకు వచ్చేసి 500 గ్రాములు అనేది మనం వాడుకోవాలి. ఇది పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమైన్ సాల్ట్. ఈ ఎమైన్ సాల్ట్ అనేది 58% SL రూపంలో ఉంటుంది. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీన్ని మనం ఒక ఎకరాకు వచ్చేసి 500 నుంచి 600 మిల్లీలీటర్లు వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్ ఫామ్ రూపంలో ఉంటుంది. ఇది కూడా లిక్విడ్ అండి. 38% EC రూపంలో ఉంటుంది. దీన్ని కూడా మనం డోసేజ్ వచ్చేసి 400 నుంచి 500 ml వరకు వాడుకోవచ్చు. అయితే దీంట్లో చూడండి, వరిలో మనకి ఏది మంచిది అనుకుంటే సోడియం సాల్ట్ అనేది ఎఫెక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది. దాని యొక్క అంటే మనం ఏమంటామంటే హాని చేసేటువంటి గుణం అనేది సోడియం సాల్ట్ కి తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా పొడిని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎమైన్ సాల్ట్ కూడా మనకు పర్లేదు, అది వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఈస్టర్ ఫామ్ అనేది మనకి మోస్ట్ డేంజరస్ అన్నమాట. అది ఫ్యాడీకి సిఫారస్ అనేది లేదు. దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఇక్కడ చూడండి, మీరు మాక్సిమం కుదిరితే ఎమైన్ సాల్ట్ అంటే లిక్విడ్ కూడా కుదిరితే అవాయిడ్ చేయండి. కుదరని పక్షంలో డోసేజ్ అనేది తగ్గించుకొని కొట్టుకోండి. ఇక్కడ చూడండి, వరి పంటకి మనకి సోడియం సాల్ట్ అలాగే ఎమైన్ సాల్ట్ 2 మాత్రమే సిఫారసు చేయబడినాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం 2,4-D అనేది ఏ సమయంలో వాడుకోవాలి. అంటే వరి నాటిన తర్వాత 20 నుంచి 30 రోజుల వరకు మనకి 2,4-D అనేది వాడుకోవచ్చు. కలుపు మొక్కలు అనేది చిన్న దశలో ఉన్నప్పుడు వాడుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే మన కలుపు మందులు కొట్టేటప్పుడు నీరు తీసేసి కొట్టమని చెప్పేసి మనకి అన్ని కలుపు మందులకి సిఫారసు అనేది ఉంటుంది. కానీ 2,4-D వాడేటప్పుడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, 2,4-D వాడేటప్పుడు పొలంలో కనీసం 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయం గనక మీరు పాటించినట్లయితే మీరు ఆ పొలంలో దెబ్బతినేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఎంత వాటర్ వాడాలి. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ కెమికల్ యొక్క డోసేజ్ అనేది తెలుసుకున్నాం. ఒకటి మనకి మందుకి మనం ఎన్ని లీటర్ల వాటర్ అనేది కలపాలనేది కనుక చూసుకుంటే 150 నుంచి 200 లీటర్ల నీటిని అనేది మనం కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ 2,4-D మనకి ఎటువంటి కలుపు మొక్కలు అనేది నివారిస్తుంది. మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది ఇదండి. 2,4-D ఎటువంటి కలుపు మొక్కల్ని నివారిస్తుందంటే ఎక్కువగా మనకి పొలంలో ఉండేటువంటి ఏమంటామంటే వెడల్పాకులు. ఈ వెడల్పాకుల్ని నివారించడంలో 2,4-D పనిచేసినంతగా వేరేది ఏది పనిచేయదు. అలాగే మనకి తుంగ జాతికి సంబంధించినటువంటి వాటిని కూడా మనకి ఇక్కడ దీన్ని కూడా మనకి 2,4-D అనేది సమర్థవంతంగా నివారిస్తుంది మనకి. మరి 2,4-D అనేది గడ్డి జాతుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మనకి 2,4-D పనిచేసేది వెడల్పాకులు, తుంగ జాతి. మీకు బాగా ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం 2,4-Dని పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి 2,4-D వాడటం వల్ల వచ్చేటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అంటే దాన్ని మనం వాడటం వల్ల ఆకులు అనేది వంకర పోవటం, మొక్క పెరుగుదల అనేది తగ్గడం, అది దిగుబడి లాంటివి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదే చూడండి, ఎందుకంటే మనం ఎప్పుడైనా పిచికారీ చేయాల్సినటువంటి టైంలోనే చేయాలి, చేయాల్సినటువంటి మోతాదులోనే చేయాలి. అది చేసేటప్పుడు పాటించవలసినటువంటి ఖచ్చితంగా వాటర్ పెట్టడం ఇలాంటివి చేసుకోవాలి. ఇలాంటివి చేసుకోకుండా మనం వాటిని కనుక వాడినట్టయితే మనకి ఆకులు వంకరపోవటం, లేదంటే పొలం చనిపోవటం, లేదంటే దిగుబడి తగ్గటం
ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, అంటే మనకి పొట్ట దశలో ఉన్నప్పుడు దీన్ని కనుక మీరు స్ప్రే చేసినట్టయితే ఏమవుతుంది, దిగుబడి తగ్గుతుంది. అదే లేత దశలో మీరు స్ప్రే చేసిరనుకోండి, పొలం అనేది చనిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా నాటు పెట్టినటువంటి పొలాలు లేదంటే మనం చల్లిన పొలాలలో లేత దశలో ఉన్నప్పుడు ఇది సిఫారసు అనేది చేయకూడదు. బాగా ముదిరిన తర్వాత ఒకలా మీకు వీలైతే చేసుకోండి. అంటే ఫస్ట్ సారి మనకి కలుపు మందులు స్ప్రే చేసిన తర్వాత మీకు ఏదన్నా మిగిలింది అనుకోండి, ఆ పాటికి పొలం అనేది బాగా ముదురుతుంది కాబట్టి నెక్స్ట్ రెండోసారి స్ప్రే చేసేటప్పుడు మీరు స్ప్రే చేసుకుంటే మంచిది. ఇంకొక విషయం మీరు రైతులందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి, 2,4-Dని మీరు పిచికారీ చేసేటప్పుడు మీరు కలుపు మందులన్నీ అంటే మీరు స్ప్రే చేసేటువంటి, ఇప్పుడు చూడండి ఒక్కొక్క కలుపుకి ఒక్కొక్క రకమైనటువంటి కలుపు మందులు కలుపుతున్నారు. అంటే 3-4 రకాల కలుపు మందులతో పాటు 2,4-Dని ఎప్పుడైనా మీరు ఒకే మందుగా మనం పిచికారీ చేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి, లేదంటే చల్లుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి తప్ప దాన్ని ఎక్కువ మందులలో స్ప్రే చేసి పొలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ చేయకండి. రైతులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో కేవలం రైతుల అవగాహన కొరకు మాత్రమే చేయబడింది. ఇది ఖచ్చితంగా స్ప్రే చేయమని కానీ దీన్ని రికమెండ్ మాత్రం చేయట్లేదు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్ప్రే చేసిన అనుభవం ఉన్నా, మీరెవరన్నా స్ప్రే చేసిన వాళ్ళని చూసినా రిజల్ట్ ఎలా ఉంది, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది, ఏదున్నా మీరు క్లియర్గా మీ అనుభవాలు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇతర రైతులకు అనేది మనకి మంచిగా అంటే వాళ్ళకి మంచి హెల్ప్ చేసిన వాళ్ళం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా మీ అనుభవాన్ని అనేది మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.